రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లా ఉందమ్మా? సార్ బాగుంది సార్. వాళ్ళ పరిపాలనలో మహిళలం అంటే ఏందో ఇక్కడ ఇప్పుడు మాకు ఈ రోజు స్వాతంత్రం వచ్చినట్టుగా అనిపిస్తుంది సార్. అప్పుడు చదువుకున్నాం కానీ ఇప్పుడు నాకైతే ఉమెన్స్ డే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సెలబ్రేషన్లో కనిపిస్తుంది. ఈరోజు మహిళకి స్వాతంత్రం వచ్చినట్టు అనిపిస్తుంది. మా మహిళా సంఘాలకు వచ్చేసి ఇందిరా మహిళా శక్తి పథకం కింద సార్ వాళ్ళు 14 యూనిట్లు పెట్టి మమ్మల్ని అన్ని రంగాల్లో ముందుకు రావాలనే కాన్సెప్ట్తోని మమ్మల్ని స్కూల్ వర్క్లు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కోసం పాఠశాలల వర్కులుగా చైర్పర్సన్గా చేసి అప్పటి నుంచి మాకు ఈ ప్రభుత్వ రంగాల్లో ముందుకు రమ్మని అన్ని రంగాల్లో ముందుకు రమ్మని పనులు చేయించడం జరిగింది. అప్పటి నుంచి స్కూల్ యూనిఫామ్లు కుట్టుకుంటూ స్కూల్ వర్క్ వేసి మేము ప్రతిదీ కూడా పిల్లల మౌలిక వసతులతో పాటు స్కూల్కి వెళ్ళి వాళ్ళ మంచి చెడులు చూసుకుంటూ ప్రతి మీటింగ్లకు వెళ్ళి మేము మా ముందే మా పిల్లల భవిష్యత్తును మేము ముందు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మాకు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగానే బస్సులు ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ మా బస్ డిపో తీసుకొని మాకు 77,000 రూపాయలు నెలకి ఇన్స్టాల్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము 1,00,00,000 మంది కోటీశ్వరులం కావాలనే కాన్సెప్ట్తోని సార్ వాళ్ళు ఈ ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా జిల్లాకు ఒకటి పెట్రోల్ బంక్ ఇప్పిస్తామన్నారు. ఆల్రెడీ ఒకటి జిల్లాలో నడుస్తుంది, ఇంకొక 30 జిల్లాల్లో రావడానికి ముందుకుంది. అందుకోసం సార్ వాళ్ళు ముందు పెట్టిన పథకానికి గాను మేము ముందుకెళ్ళి అన్ని రంగాల్లో ముందుకు పోతాం. ఇప్పుడు బస్తో పాటు పెట్రోల్ బంకులు కూడా పెట్టుకోవాలనుకుంటున్నాం. సార్ వాళ్ళ పరిపాలన మాకు చాలా అంటే అద్భుతంగా నచ్చింది. ఇస్తారు సార్. మహిళ లేదే మహిళేదని ఎంతవరకు అన్నారో ఇప్పుడు నాకు కూడా అగుపడుతుంది. మహిళకి చాలా ఇంపార్టెంట్ ఉంది సార్. అప్పుడున్న రోజులలో చూసిన నేను ఇప్పుడు మాకైతే ఈ సార్ వచ్చిన నుంచి అయితే ముఖ్యంగా మేము మహిళల ముందుకు రావాల్సి వస్తుంది సార్. మహిళా ఏదున్నా స్వయం సహాయక సంఘాలకే ఇస్తున్నారు సార్. స్వయం సహాయక సంఘాలతోనే సారు ముందుకు తీసుకెళ్తున్నాడు మమ్మల్ని. ఇస్తారు బిఎల్ఆర్ ఇచ్చిరు, వాళ్ళు ఎక్కినాక రోజులకే ఇచ్చారు. ఇప్పుడు కూడా ఇస్తామని ఇచ్చారు, ఈరోజు కూడా ఇస్తారు. ఇన్సూరెన్స్ ప్రమాద బీమా, జీవిత బీమా, యాక్సిడెంటల్గా చనిపోతే లోన్ బీమా, ప్రమాద బీమా ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. ఇస్తున్నారు కూడా. బాగుంది సార్. ఇప్పటివరకు అయితే కొంచెం బస్సులు ఎక్కువ లేక ఈ ఉచిత ప్రయాణం వల్ల కొంచెం ట్రబుల్ అనిపించింది. కానీ కాకపోతే మేము బాగానే నడిపించుకున్నాం. ఇప్పుడు మేము కూడా బస్సులను కొని అద్దెకిస్తున్నాం కాబట్టి అట్లాంటి ఇబ్బందులు ఏముండవు. మేమే తీసుకుంటున్నాం బాధ్యత కూడా. ఎవరికి? మాకా సార్ మినిమం ఒక 3,000 4,000 వరకు అట్లా వస్తుంది. మేము నెల అంటే రెగ్యులర్గా వెళ్ళాము. ఉపాధి కోసం వెళ్ళిన వాళ్ళకైతే సేఫ్ సైడే ఉందని చెప్తున్నారు సార్. మినిమం రెగ్యులర్గా వెళ్ళి జాబ్ చేసుకున్న వాళ్ళకి ఇది ఆదాయం వెనుకబడుతుందని చెప్తున్నారు. వస్తుంది ఉచిత కరెంట్ 200 యూనిట్లు మిగులుతుంది. సేఫే సార్. ఫ్యామిలీకి అయితే ఆర్థికంగా మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేమే ఒక బ్యాంకు కావాలనుకుంటున్నాం. మా మహిళా సంఘాలే ఒక బ్యాంకు లాగా కావాలనుకుంటాం. సార్ వాళ్ళ ఆలోచన ప్రతిదీ కూడా మా కోసమే చేస్తారు. వాళ్ళు చేసే ఆలోచన ప్రకారమే మేము ముందుకు వెళ్తాం సార్. Subscribe us and press the bell icon for more interesting updates.